ఇంకో 1,00,000 కోట్లు అంటే ఎవడిస్తాడు, ఇది జరిగేది కాదు. మనం బిగిన్ చేశాక జగన్కు ఉండేది సూటి మనస్తత్వం, మనం బిగిన్ చేశాక పరువు పోకూడదు అనేసి అప్పటికే తను ఇచ్చిన మాట కూడా తప్పినటువంటిదే కదా. సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తానని ఇచ్చినటువంటి మాట ఎలక్షన్స్ ముందు ఫెయిల్ అయ్యింది కదా. ఇది మరో ఇంకొకటి అవ్వకూడదు అనేసి అతను దాని మీద ఇనిషియేటివ్ తీసుకోవాలి. అప్పటి పేపర్లనే పట్టుకుని ఇప్పుడు ఒకటే తిరుగుతున్నాం. ఫైనల్గా ఇప్పుడు ఒక చోట ప్రాజెక్ట్ కట్టాలంటే నెంబర్ 1 ఏ ప్రాంతాలకు వెళ్తుంది, ఆయా ప్రాంతాల్లో భూసేకరణ, భూమికి 3 రెట్లు డబ్బులు ఇవ్వగలగాలి, ప్లస్ అక్కడ దానివల్ల ప్రభావితం అయ్యేటటువంటి కుటుంబాలందరినీ పోషించాలి. ఇప్పుడు పోలవరంలో అదే కదా, అంటే అక్కడ చిల్లర కొట్టు నడిపేవాళ్ళు, పని మనుషులు, లేకపోతే ఇతరత్ర అంటే భూమి లేని వాళ్ళకు కూడా నువ్వు వాళ్ళకి కూడా పోషించాలి అన్నటువంటి ఇక్కడ చెప్తోంది చట్టం, భూసేకరణ చట్టం చెప్తోంది. కాబట్టి అది చూడాలి. ఇది కాకుండా అక్కడ అటవీ అనుమతులు ఉండాలి, ప్లస్ డబ్బులు ఉండాలి. ఇవన్నీ చూస్తే ఇది సరిగ్గా చెయ్యాలంటే 2 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి 2 రాష్ట్రాల్లో దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలో ఉండి దక్షిణాదిని డెవలప్ చేయాలన్న ఆలోచన వస్తే మాత్రమే సాధ్యం. కాంగ్రెస్ వల్ల అయితే అస్సలు కాదు, తెలుగుదేశం వలన అస్సలు కాదు. ఎందుకంటే అన్ని 1,00,000 కోట్ల రూపాయలు అయితే గీతే ఆ పేరు చెప్పి ఫీజిబిలిటీ రిపోర్ట్ అని లేకపోతే ఇంకోటి పేరు చెప్పి